నమస్తే, వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్. నేను అనుష. తెలంగాణలో మనకు తెలుసు 3 పార్టీల మధ్య ట్రయాంగిల్ పోర్ ఎన్నికల ముందు నుంచి కూడా జరుగుతోంది. ఏదైతే బీజేపీ ఉందో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పడం, అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత కూడా ఒక కీలక జర్నలిస్ట్ కూడా బీఆర్ఎస్ ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయబోతున్నారు అని చెప్పి ఆ మధ్య హల్చల్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు మద్దతిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయబోతున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే గట్టిగానే స్పందించారు. 10 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించి అభివృద్ధి చేసిన మేము బీజేపీలో మా పార్టీని విలీనం చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన కౌంటర్ అటాక్ అయితే చేయడం జరిగింది. అయితే తాజాగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత 5 నెలల క్రితం ఆమె తీహార్ జైల్లో శిక్షణ అనుభవిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఆమెకు బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది. అయితే దీంతో బీఆర్ఎస్ శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఈ విషయంలో మళ్ళీ తాజాగా కరీంనగర్ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ మరొకసారి ఆయన ఈ కవిత బెయిల్ నుంచి బయటకు రావడం అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ ల విజయమని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే బండి సంజయ్ వ్యాఖ్యలను మరిచిపోకముందే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇది పూర్తిగా బీజేపీ అలాగే బీఆర్ఎస్ ల విజయం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కవితకు 5 నెలల్లోనే బెయిలు రావడంపై రేవంత్ రెడ్డి సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియాకు 15 నెలల టైం పట్టింది బెయిల్ రావడానికి. అయితే ఏ విధంగా కవితకు 5 నెలల్లో బెయిల్ వచ్చిందని చెప్పి సందేహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. సో ఈ నేపథ్యంలో అనేక రకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో కేంద్రం సపోర్ట్ ఏదైతే బీజేపీ సపోర్ట్ తీసుకొనే వీళ్ళు కవితను బయటకు తీసుకువచ్చారని చెప్పి చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంలో బీఆర్ఎస్ కృషి చేసిందని, ముఖ్యంగా బీఆర్ఎస్ నేత అయినటువంటి హరీష్ రావు పనిచేశారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ విధంగా బీఆర్ఎస్ అలాగే బీజేపీల ఒప్పందం ప్రకారమే కవిత జైలు నుంచి బయటకు రావడం జరిగిందని చెప్పి తాజాగా మీడియా సమావేశంలో రేవంత్ చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ ఓల్ఖా న్యూస్.